పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయండి? రామ్ చరణ్ ఎలా అనిపించాయి? అంటే మీరు గ్లిమ్స్ చూసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అసలు ఏమన్నా ఉందా? అసలు 24 అవర్స్లో 36 మిలియన్ వ్యూస్. నాకు తెలిసి ఇది అంటే ఇంతకు ముందు ఏ పెద్ద స్టార్స్కి, అంటే మనం ఎవరితో కంపారిజన్ చేయటం లేదు, బట్ ఇది 36 మిలియన్ వ్యూస్ ఒక్క రోజులో అనేది ఇంతవరకు ఏ సినిమాకి రాలేదు కదా, ఏ టీజర్కి కానీ ఏ గ్లిమ్స్కి రాలేదు. అలాంటిది పెద్ద ఇంత క్రియేట్ చేస్తుందని అనుకోలేదు. ఇంతకుముందు రంగస్థలానికి బిఫోర్ ఆఫ్టర్ రామ్ చరణ్ అన్నారు, బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం అన్నారు. అసలు పెద్ద రిలీజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది, ఆ రేంజ్లో వచ్చేసింది పేరు. ఒక గ్లిమ్స్కే ఈ రేంజ్లో ఉంటే ఆ మాస్ అబ్బాబ్బాబ్బా ఏం యాక్ట్ చేశారు. అసలు ఆ ఫస్ట్ డైలాగ్ ఒకటి ఉంది, అంటే మనము నార్మల్గా స్లాంగ్ మార్చి చెప్పడం చాలా కష్టము. ఆయన అందులో యాక్ట్ చేయాలి, పరకాయ ప్రవేశం చేసి అందులో దూరి అంత మాస్గా అంత క్లాస్గా పెరిగిన ఆయన వచ్చి అంత ఒక ఎంత మాస్గా ఉంది. ఆ డైలాగ్ వింటుంటే నేను 10 సార్లు వినాల్సి వచ్చింది, అంత ఇదిగా చెప్పారు. డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పారు. అండ్ అసలు ఎండింగ్లో క్రికెట్ షాట్ అది అసలు ఇక దానికోసమే ఇంకొక 10 సార్లు వెనక్కి నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు మినిమం ఒక 1000 టైమ్స్ చూసుంటారు. మీరు కనుక రామ్ చరణ్ ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేయండి ఎంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ మీకు ఎలా అనిపించింది అని అనేది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అసలు ఈ క్వశ్చన్ అడగకూడని క్వశ్చన్ అడిగారు, చాలా చాలా బాగుంది. ఓకే, రామ్ చరణ్ అంటే సింగిల్ మాస్ రంగస్థలం, డబుల్ మాస్ అతను ఎలా అనిపించింది అక్క? అదే సింగిల్ మాస్ రంగస్థలం, డబుల్ మాస్ పెద్ద కదా, ఎలా అనిపించింది? అసలు మాటలు లేవు, అసలు గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. నెక్స్ట్ పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా ఎక్కడిస్తున్నాడు? ఈసారి పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా గ్లిమ్స్? అసలు 24 అవర్స్కి 36 మిలియన్. ఇంతకుముందు ఏ గ్లిమ్స్కైనా చూసావా నువ్వు? లేదు కదా. సో మరి ఇంతకుముందు రాని అంత క్రేజ్ ఇది క్రియేట్ చేసింది అంటే డెఫినెట్గా ఎక్కడో ఉంది. ఒక్క షాట్ చాలు, అసలు డైలాగ్ కూడా లేదు. సరే ముందు డైలాగ్ కూడా తీసేద్దాం, వెనక ఆ షాట్ ఏంటండి బాబు ఇట్లా బ్యాట్ కొట్టి అలా వేస్తుంటే అసలు లైక్ అబ్బాయిలు కాదు అమ్మాయిలు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయ్యిద్ది అని చెప్పేసి ఈ మాస్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. సో డెఫినెట్గా రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు అందరికీ కూడా పండుగ ఈసారి. రామ్